అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు అయితే శనివారము, డిసెంబర్ 28 రోజు. ఈరోజు శనివారము, తర్వాత త్రయోదశి అనమాట. ఇలా రెండు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈరోజు మనము శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే చాలా మంచి అనమాట. మనలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. ఒకరు చెప్పారు సిస్టరు, ఈరోజు మనము నూనెని ఎవరికైనా దానం చేస్తే కూడా మనం అనుకునేటువంటి కోరికలు నెరవేరుతాయంట. అదైతే చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని నెరవేరని కోరికలు ఉంటాయి కదా, అవి నెరవేరాలని దేవుని కోరుకుందాము. మీరు కూడా కోరుకోండి. ఈరోజైతే నేను ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదలు చేస్తాను కదా, దానికోసం అయితే 7 ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. ఇదిగోండి పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను. ఇదంతా అలంకరణ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీపాలు చేసుకొని దీపాలకి వెంకటేశ్వర నామాలు పెట్టుకుంటాను. అయితే నాకైతే ఈ యొక్క ధూపం చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇంట్లో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మనసుకి ఏదో తెలియనటువంటి తృప్తి అయితే అనిపిస్తుంది. జీవితంలో మనకి తృప్తిని దేవుడు తప్ప ఇంకెవ్వరు ఇవ్వరు. ఎంతమందికి ఎన్ని పుణ్యాలు చేసినా వాళ్ళు ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక విధంగా కష్టపెడతారు, కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు కష్టాల్లో అండగా ఉంటాడు. ఇదిగోండి ఈ యొక్క ధూపంలో నేను యాక్చువల్గా తీసుకుంటే అబ్జర్వ్ చేయలేదు, ఇంట్లో 3 వచ్చాయని. ఇది చూడగానే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతకుముందు వేరే తీసుకొచ్చేవాళ్ళము, ఈసారి కొత్త మారిజామని తీసుకొచ్చా, అంతకుముందు మంగళదీపం తీసుకొచ్చేవాళ్ళము. ఇదిగోండి దీంట్లో 3 వచ్చాయి. ఎంత బాగుంది. యాక్చువల్గా ఇది ఎందుకు ఇస్తారా అనుకునేదాన్ని. యాక్చువల్గా ఇది ఎందుకంటే ఇది వస్తలేదు, పాతదంతా చూపిస్తాను చూడండి. ఇదిగోండి దీనిపైన మనము ఇది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇవేంటంటే మనకి అగరబత్తివి స్టిక్స్ వస్తాయి కదా, ఆ యొక్క స్టిక్స్ కూడా పెట్టుకోవడానికి స్టాండ్ లాగా పనిచేస్తాయి, ఫ్లోర్ పైన డైరెక్ట్ పెట్టకుండా. ఇదిగోండి ఈరోజు అయితే మనము గ్రీన్ కలర్ది పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇవి చిన్నగా వచ్చాయి, అది ఇంకా చాలా పెద్దగా వచ్చేది. ఇలా పెట్టేసుకొని నేను ఏంటంటే దీనికోసము ఇలా నా దగ్గర ఇంకా బుజ్జివి దీపాయలు ఉంటాయన్నమాట, దీంట్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కూడా డైరెక్ట్ మనం ఫ్లోర్ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది అసలు. దేవుడి రూమ్లో ఈ యొక్క ఫ్లేవర్ వస్తూ ఉంటే మనసుకి గుడికి వెళ్ళిన ఫీలింగ్, మనసులో ఏదైనా బాధ ఉన్నా ఆ యొక్క బాధ పోయి మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుడి రూమ్లో కాసేపు కూర్చుంటే మనకి ఏదైనా బాధ అనిపిస్తుంది, మనుషులతో షేర్ చేసుకునే కంటే కాసేపు దేవుడి దగ్గర కూర్చొని మన మనసులో బాధను దేవుడు చెప్పుకున్నామనుకోండి, దేవుడు వింటున్నాడు అనిపిస్తుంది. నాకైతే మీలో ఎంతమంది అలా ఫీల్ అయి ఉంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మన బాధ కలిగితే ఎదుటి మనిషికి షేర్ చేసుకునే కంటే మన బాధను దేవుడి దగ్గర చెప్పుకొని కాసేపు ఏడ్చుకున్నాం మనకు మనసులో బాధ పోతుంది. మనం బాధపడింది కరెక్ట్ అనుకుంటే దేవుడు కూడా ఆ యొక్క బాధను తీరుస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇప్పుడైతే మనము గుమ్మ ముందర ఈరోజైతే ముగ్గు వేసుకుందాము. ఇప్పుడు ఇది ధనుర్మాసం కదా, ధనుర్మాసం ముగ్గులు అయితే వేసుకుందాము.